జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనం ఎంత నేర్చుకుంటే అంత జ్ఞానం వస్తుంది. అందుకే నిత్య విద్యార్థిగా ఉండు, జ్ఞానానికి మించిన సంపద లేదని గుర్తించు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మే 15, 2025, గురువారం. తిథి తదియ, తెల్లవారుజామున 4:02 వరకు. తదుపరి చవితి. నక్షత్రం జ్యేష్ఠ, మధ్యాహ్నం 2:07 వరకు. తదుపరి మూల. యోగము శివము, ఉదయం 7:02 వరకు. తదుపరి సిద్ధము. కరణం వనిజ, మధ్యాహ్నం 3:18 వరకు. తదుపరి విష్టి, తెల్లవారుజామున 4:02 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:37. సూర్యాస్తమయం సాయంత్రం 6:31. చంద్రోదయం రాత్రి 9 గంటలకు. చంద్రాస్తమయం ఉదయం 7:17. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:41 నుండి 3:17 వరకు. యమగండం ఉదయం 5:37 నుండి 7:14 వరకు. గుళిక కాలం ఉదయం 8:50 నుండి 10:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి 10:46 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:56 వరకు. వర్జము రాత్రి 10:47 నుండి 12:31 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:52 వరకు. శుభ గడియలు ఉదయం 7:15 నుండి 7:40 వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. మే 15 గురువారం. ఈ రోజు ఉన్న తిథి తదియ, తెల్లవారుజామున 4:02 వరకు ఉంది. తదుపరి చవితి. ఈ రోజు సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించే వృషభ సంక్రాంతి రోజు. పంచాంగం ప్రకారం ఇలాంటి సంక్రాంతి రోజులు కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఇలాంటి సంక్రాంతి రోజుల్లో చేసే స్నాన దాన ధ్యానాలకు విశేష ఫలితం ఉంటుంది. ఈ సంక్రాంతి పుణ్యకాలం సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:04 వరకు ఉంటుంది. వృషభ సంక్రాంతి మహాపుణ్యకాలం సూర్యోదయం నుండి ఉదయం 7:46 వరకు ఉంటుంది. అయినా ఈ రోజు ఏవైనా శుభకార్యాలు తప్పక చేయవలసి వస్తే మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 2:07 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 2:07 వరకు మేష రాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. నా భర్తలు బల పరాక్రమాలు కలవారు అని ద్రౌపది కీచకుడుకు చెప్పింది.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. 1928వ సంవత్సరంలో మిక్కీ మౌస్ ప్లేన్ క్రేజీ అనే కార్టూన్ ద్వారా అరంగేట్రం చేసింది. స్త్రీవాద రచయిత్రి, హేతువాది, శ్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు మల్లాది సుబ్బమ్మ గారి వర్ధంతి. భారత జాతీయోద్యమ నాయకులు సుఖదేవ్ గారి జయంతి. కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకునే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 15 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి శుభవార్త వింటారు. వృషభ రాశి దైవ బలం రక్షిస్తుంది. మిథున రాశి అభివృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. సింహరాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. కన్యా రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. తులారాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృశ్చిక రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచి జరుగుతుంది. ధనుస్సు రాశి శుభవార్త వింటారు. మకర రాశి శాంతంగా ఉండాలి. కుంభరాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీన రాశి మీ అంచనాలు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.